ఎలా ఇప్పుడు? ఏదో దారి దొరికితే బాగుండు. ఏమైందండి అలా ఉన్నారు? ఏమీ లేదు సునంద, నాకిప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అలా అంటున్నారేంటండి? గంట క్రితం అక్క ఫోన్ చేసి ఎమర్జెన్సీ అంద, డబ్బులు కావాలంట. ఇప్పుడేమో టైంకి మన దగ్గర డబ్బులు లేవు. నాకు ఏ అవసరం వచ్చినా మా అక్క నన్ను ఆదుకుంది. కానీ ఇప్పుడు తన అవసరానికి నేను ఉపయోగపడలేకపోతున్నాను. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా అక్కకి డబ్బులు ఇవ్వాలి. అయ్యో మీరు ఇలా వర్రీ అవ్వకండి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. గుమస్తా గారు చెప్పండి. మన కోల్డ్ స్టోరేజ్ లో జీడి పిక్కలు ఉన్నాయి కదండి, కొనుక్కోడానికి షావుకారులు వచ్చారు. అమ్మేమంటారా? అమ్మేయండి. ఎంత వస్తుంది లాభం? ఇప్పుడైతే 2 లక్షలండి. నెక్స్ట్ మంత్ లో రేటు పెరిగి 4 లక్షలు రావచ్చు. లేదు 2 లక్షల లాభం చాలు మనకి. 4 లక్షలు అవసరం లేదు. 2 లక్షల లాభానికి అమ్మే. సరేనండి, మీరేనంటే 2 లక్షల లాభానికి అమ్మేస్తాను. ఉంటాను. ఓకే వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. అమ్మయ్యా, 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఫోన్లే, మా అక్క అవసరం తీరుతుంది. ఇవిగోండి. ఇవేంటే? నా దగ్గర ఉన్న గోల్డ్. ఇవి బ్యాంకులో పెట్టి వదిన గారికి డబ్బులు ఇవ్వండి. అయ్యో సునందా, ఇవి అవసరం లేదు. ఏం పర్వాలేదండి, మనం డబ్బులు వచ్చాక విడిపించుకుందాం. డబ్బులు అరేంజ్ చేయని సునందా. ఎలాగండి? మన కోల్డ్ స్టోరేజ్లో ఉన్న జీడిపిక్కలకి మంచి గిరాకీ వచ్చింది. మన గుమస్తా ఫోన్ చేసి అమ్మేస్తానన్నాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి. ఇచ్చే మనసుంటే ఏదో ఒక రూపంలో దేవుడు హెల్ప్ చేస్తాడనడానికి ఇదే గొప్ప నిదర్శనం అండి. అవును సునందా. పదండి కిందకి వెళ్దాం.